మీరు మీరు జూబ్లీ హిల్సేనా? ఏ పార్టీ మీది? కాంగ్రెస్. కాంగ్రెసా? పార్టీ ఎవరైనా అంటే కాంగ్రెస్ ఏం చేసినా కాంగ్రెస్కి వేస్తావా? ఏం చేసింది? అన్ని బాగానే చేస్తుంది. ఇప్పుడు 2 ఏళ్ళు అసలు ఏం బాగాలేదని అంటూనే ఉన్నారు కదా. ఏం చేయలేదు. 10 ఏళ్లతో పోలిస్తే అది ఇది సేమ్ ఉంది అంటున్నారు. 10 ఏళ్ళు చేసిన వాళ్ళే చెప్పండి, నేను ఇప్పుడు చెప్తా. 10 ఏళ్ళు దళిత బంధు టీఆర్ఎస్ కండవ పట్టిన వాళ్ళకే దళిత బంధు వచ్చింది. వాళ్ళ పట్టిన వాళ్ళకే బీసీ బంధు వచ్చింది. ఇప్పుడు పబ్లిక్ సన్నబియ్యం ఇస్తుంది, తింటుండ్రు. బస్సు ఫ్రీ పెట్టిండ్రు, రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. ఇప్పుడు ప్రజెంట్ 2 సంవత్సరాలు కాలే, ఇంకా 2 నెలలు ఉంది. అన్నీ ఉన్నాయి, జేబులో ఉన్నాయి, అన్ని జేబులో ఉన్నాయి, అన్ని జేబులో ఉన్నాయి. వేసుకుంటే బూత్ మళ్ళా కామన్ మ్యాన్ చెప్పిండు అనుకుంటున్నాడు. 104 బూత్ మాదే ఉంది. ఇప్పుడు రుణమాఫీ చేసింది 2 లక్షల వరకు. రైతు బంధు 6,000 దాకా ఇస్తుంది ఎకరకు. 6 గ్యారెంటీలు ఒక్కొక్కడు అంటున్నారు రోడ్ మీద, రోడ్ షోలా వ్యతిరేక పార్టీలు చూపిస్తారమ్మా నువ్వు 6 గ్యారెంటీలు రాలేదు అంటున్నాడు. ఒకటి 2,500, ఒకటి సార్ 2,500 ఒకటి రాలేదు, పింఛన్లు పెంచలేదు. ఈ 2 తప్ప మిగతా అన్ని అమలు అవుతున్నాయి. 2 సంవత్సరాలు కాలే, ఇంకా 2 నెలలు ఉంది. ఇప్పుడు 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తున్నారు. 200 ఇప్పుడు పార్టీ గుర్తు చూసా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ కాదు, నాది 30 ఏళ్ళ నుంచి నేను ఉండేడా. ఓటు కాదు, ఓటు వైపు నుంచి కాంగ్రెస్. నవీన్ యాదవ్ కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చినా కాంగ్రెస్. వజరుద్దీన్ కూడా చేసిన, నవీన్కి ఇచ్చిన చేస్తా, సీఎంకి ఇచ్చిన చేస్తా, నకిరకాలు ఎమ్మెల్యేకి ఇచ్చిన చేస్తా, ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్. కాంగ్రెస్ లీడర్ నువ్వు గంతే, పచ్చి కాంగ్రెస్ అది నువ్వు. నమస్తే, ఓకే, థ్యాంక్ యూ. కలుద్దాం. సరే, మీరు అంతా లీడర్లు. ఇప్పుడు మేము మాట్లాడించిన జై కాంగ్రెస్ అంటారు, జై కాంగ్రెస్ అని అంటారు, జై కాంగ్రెస్ అంటారు. సరే, మమ్మల్ని చూసి ఓకే. ప్రజలకు గుర్తిస్తారు. ఏ నుంచి వచ్చారు మీరు? నార్కట్పల్లి నుంచి వచ్చారు, నకరేకల్ నియోజకవర్గం. మీ వీరేశన్ రాలేదా? వచ్చిండా? ఎడ తిరుగుతున్నాడు ఇప్పుడు ఎక్కడ? ఈ డౌన్ లోనా? కలుద్దాం అన్న మరి. థ్యాంక్ యూ. సో చాలా మంది మహిళలంతా బయట కూర్చున్నారు, వండుకొని తిని కూర్చున్నారా, తినకుండా కూర్చున్నారా అమ్మా? పూలు ఏడుతున్నారా? అదే ఏమంటారు దీన్ని? పూలు అల్లుడు అంటారు, పూలు అల్లుడు అంటారు. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కదమ్మా, ఎవరికో వేద్దాం అనుకుంటున్నారు? ఏమో మరి, మీరు పైసలు ఇచ్చిన వాళ్ళు ఇస్తే వేస్తారా, ఇవ్వకపోయినా వేస్తారా? పైసలు ఏనాడు కూడా ఎరకలేదు. మీటింగ్లలో కూడా పోతున్నారు, కానీ మాకు పైసలు ఇచ్చేదే తెలియదు. ఎందుకు? రాత్రి వచ్చి ఎలక్షన్లలో ఇస్తారు కదా. ఇస్తుండ్రు అంటే మమ్మల్ని పిలవాలి కదా తిరగానికి. మరి పిలవంది ఎక్కడ? మాకెవరు ఇస్తారు మరి? తిరగడానికి కాదమ్మా, ఓటుకి ఇయ్యలేదు నాయన, మాకెవరు ఇయ్యలేదు. ఈసారి 2,000 ఇస్తారట ఓటుకి. 2,000 ఏమో అది ఏమంటుందో విందాం. మాకు తెలియదు అంటున్నా. ఇప్పుడు ఎట్లా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిందా? కట్ అయింది. మళ్ళా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? 3 పార్టీలు ఉన్నాయి కదా, చెయ్యి గుర్తు, కారు గుర్తు, పువ్వు గుర్తు. వాళ్ళు మేలు చేస్తే వాళ్ళకేస్తాం అంతే. చెప్పవా? ఎవరు మేలు చేస్తే ఇప్పుడు నేను పలానా పార్టీకి ఓటేయమని 2,000 రూపాయలు తెస్తా, తీసుకుంటావా తీసుకోవా? తీసుకుంటావా తీసుకో. ఇంతవరకు అయితే నేను అడుగుతుందని చెప్పరా, తీసుకుంటావా తీసుకోవా? మాకైతే పైసలు ఇంతవరకు ఇయ్యలేరు. మరి నువ్వు ఇస్తా, నేను తీసుకుంటారా అంటే ఎట్లా చెప్పాలి మరి? మేము ఇప్పుడు ఒకవేళ వచ్చి ఇస్తే ఈసారి ఇస్తారమ్మా. ఏమో మరి, అప్పటికి ఇచ్చిన వాళ్ళకి వేస్తావా? అయ్యవు అట్లా నుండు. మీరేమనుకుంటున్నారమ్మా? దేని గురించి సార్? అదే ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరు మాకు న్యాయం చేస్తే వాళ్ళకి ఇస్తాం. న్యాయం అంటే ఎట్లాంటి న్యాయం? ఏం కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏది కూడా రాలేదు. అంటే కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఇది ఏదైనా మాకైతే ఏ సాయం కూడా రాలేదు. అదే ఇది కూడా డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఇప్పుడు ఈయన కూడా రేవంత్ రెడ్డి అన్న కూడా వచ్చినాక డబుల్ బెడ్రూమ్ అన్నాడు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఏది కూడా రాలేదు మాకు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా మాకు ఏది రాలేదు. డబుల్ బెడ్రూమ్ అన్న అప్పుడు కూడా క్యాన్సిల్ చేసిర్రు. లిస్టుల పేరు అప్పుడు క్యాన్సిల్ అయింది. ఇప్పుడు కూడా
కారు అంటారు, మాది కారు ఉన్నది కానీ ట్యాక్సీ ప్లేట్ ఉంది. మేము కిరాయికి ఉంటాము, కిరాయి కట్టుకుంటాం, కూలి పని చేసుకుంటాం మేము. అది వృత్తి కదా, కారు దానికి ఎట్లా వస్తుంది? మీరేం విలాస ఎంజాయ్మెంట్ కోసం కొనుక్కోలే కదా. కారు ఉంది కదా, ఇంకా మీకు ఇల్లు ఎందుకు అని కొట్టేసిరు. సెకండ్ లిస్ట్ లో వచ్చిండే మాకు, తీసేసిరు. మరి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకి వేస్తాం సార్, లేకపోతే టుట్టిని ఎందుకు వేస్తాం? అది న్యాయం అంటే ఇప్పుడు మరి మీకు వచ్చి హామీ ఇస్తారా? మీకు ఇస్తాం ఖచ్చితంగా, అందరు హామీ ఇస్తారు కదా. మరి ఇప్పుడు 4 రోజుల ఎలక్షన్ కదమ్మా, ఏదో ఓటు వేయాలి కదా. మరి వేయాలి, ఇక మరి వేయాలంటే వేయాలి అంతే. డబ్బులు తీసుకొని ఓటు వేస్తున్నారా? ఎట్లా తీసుకోకుండా? లేదు డబ్బులు తీసుకోవట్లేదు సార్. తీసుకోవట్లేదా? డబ్బులే తీసుకునేటట్లయితే గిట్ల ఎందుకు ఉంటాం మేము? డబ్బులు ఏం తీసుకోవట్లేము. మరి అందరు తీసుకుంటున్నారు కదా చాలా మంది, మీరెందుకు తీసుకుంటలేరు? తెలియదు మాకు, తీసుకునేటోళ్ళ సంగతి తెలియదు, మేము తీసుకుంటలేము. అది తీసుకునేటోళ్ళ సంగతి మాకు తెలియదు, మేము తీసుకుంటలేము. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు మొన్న ఓటు ఎవరికి వేసిరమ్మా? మొన్న ఎలక్షన్లలో మొన్న జరిగే 2 ఏళ్ల కింద, ఇప్పుడు నేను చనిపోయిన అప్పుడు కేసీఆర్. సో ఈసారి చెప్పను. మీరేమనుకుంటున్నారు? ఓటు లేదా మీకు? ఇక్కడ లేదా? ఓకే. ఏంటమ్మా పెన్షన్ వస్తుందా? నాకెందుకు వస్తుంది బాబు? అంటే మీరు రోడ్ ఉడుస్తా కింద పడ్డాక. ఎందుకు 50 ఏళ్ళు పైన లేవా? 50 ఏళ్ళకి పింఛన్ వస్తుందా బాబు? 50 ఏళ్ళు 55 ఏళ్ళకి ఉంది కదా. ఇద్దరికి రాదు కదా, అంకుల్కి నాకు రాదు కదా. పెద్ద మనిషికి వస్తుందా? ఈయనే ఉన్నావా? ఎవరికి ఓటు? ఎవరికన్నా ఆమె చెప్పలేదు, నువ్వనే చెప్పరాదు. నువ్వు ఏ పార్టీకి ఉన్నావు చెప్పు. నేనా? ఏ పార్టీ అయితే నీకు కరెక్ట్? చెప్పలేదు. నువ్వు చెప్పు, నువ్వు ఏ పార్టీకి ఉంటే దానికి వేస్తా ఏదనుకున్నావు. దేనికంటే దానికి పైసలు ఇస్తారట, మరి పైసలు తీసుకొని ఇచ్చినా ఇవ్వకుండా వేసేది ఎత్తాం మేము. అంతేలే. పైసలతో దాని సమస్య ఏం కాదు. కాంగ్రెస్ కార్కి వేస్తావు. ఎందుకు కార్కు? ఆల్రెడీ ఓపెన్ అయినా, ఇంకేం చెప్పరాదు. కార్ కంటే నేను డ్యూటీ చేస్తున్నా కదా, దానిలోనే చేస్తాను. కేసీఆర్కి వేద్దామని. దేంట్లో డ్యూటీ చేస్తున్నావు? మున్సిపాలిటీలో చేస్తా. మరి ఇప్పుడు చేయి గుర్తుంది కదా. అందరం ఇద్దరమే, అంకులు నేను కార్కి వేస్తాం. మా కొడుకు కోడలేమో కార్కి ఇదానికి వేస్తారు, చేయి గుర్తుకు. ఇటు రెండు అటు రెండు వేస్తాం. సగం సగం ఎందుకు పంచుకున్నారు? సాయం చేసిండు అని ఎత్తాను మొత్తం. అన్నిట్లో ఆయనకి వేయొద్దు కదా. అదే అంకుల్కి పింఛన్ వస్తుంది కదా. పెద్ద మనిషి చెప్తారు, మంచిగా మాట్లాడుతున్నాడు. ఏమంటే సగం సగం కొడుకు కోడలు ఒకవైపు, మీరిద్దరు ఒకట. ఎందుకు? నువ్వు ఉన్నావు, ఆయన కోపం కాకుండా నీ కోపం కాకుండా అంతే. ఈ చెరువు ఇక్కడ ఇద్దరు, అక్కడ ఇద్దరు, అట్లుండొద్దు కదా. మనం ఎవరు మంచి ఒక్కరికి చేస్తే ఎట్లా? అందరం ఒక్కరికి చేస్తే ఎట్లా? ఓరు ఇట్లా ఓరు అట్లా ఉండాలి కదా. మనం 5 ఏళ్ళు కలిస్తేనే అన్నం తింటున్నాం. 5 ఏళ్ళు లేని అన్నం తింటాం. ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు, వచ్చాక మాకు పింఛన్ పెంచాడు. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి 6,000 పింఛన్ ఇస్తున్నాడు. 2 ఏళ్ళ నుంచి 6,000 పింఛన్ లేదు. ఇస్తామన్నా ఏవి లేవు. ఎందుకు మరి? ఆయన చేసే లాభం ఏక లాభం. నాకు బస్ పాసులు ఇచ్చిండు 2. ఇప్పుడు ఊరికి పోయేదానికి ఇచ్చిండు, ఇక్కడ ఇచ్చిండు. మరి ఇప్పుడు మరి అవతలకి 2 వేస్తా అంటున్నావు. మరి అవతల 2 వేస్తా అంటున్నావు. అవతల 2 వేస్తా అంటే మరి వాళ్ళకి చెప్పినాం. ఇటో 2 అటో 2. వాళ్ళు వచ్చినా మనోళ్ళే, వీళ్ళు వచ్చినా మనోళ్ళే, అందరు మనోళ్ళే. అక్కడ ఇద్దరు వేద్దాం, ఇక్కడ ఇద్దరు వేద్దాం మేము అనుకున్నారు. అంతే. ఇప్పుడు మరి రేపు 2 రోజులు అయితే మంచిగా పైసలు గీసలు పట్టుకొని వస్తారు. అప్పుడు మారుతుందా? 3 ఇటు 1 అటు, 3 అవుట్ 3 1 ఇటు. అక్కడ ఇష్టలకు అక్కడ ఇస్తారు, ఇక్కడ ఇష్టలకు ఇక్కడ ఇస్తారు. అంతే. తీసుకుందామా? ఇస్తే ఎట్లా? ఇస్తే తీసుకుందాం. ఇంకా పోయేది లేదు. మందు పోస్తురా? మందు లేదు, పాలు లేదు. ఎందుకు? ఎవరు మందు పోస్తారు? దుకాణం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు దుకాణం కాడికి పోతే ఉత్తగిస్తాడా? కాదు, మీ దాకా రాలేదా ఇంకా? పార్టీ మాకు రాలే. దాగకు. వాళ్ళు ఇచ్చేది స్పిరిట్, కెమికల్ కలిపిన మందు ఇస్తారు. పార్టీలు ఇచ్చేది అస్సలు దాగకు. బాగాలేదా? అసలే దాగకు. నాకు ఆరోగ్యం బాగాలేక మొత్తం బంద్, మందు బంద్ పెట్టిన, బీడీ సిగరెట్ అన్ని బందే డాక్టర్ చెప్పిన. వస్తా. థ్యాంక్ యూ.